ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ ఓం శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్ అందరికి. సో ముచ్చట ఏంటిదంటే మస్తు మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. నువ్వు ఎవ్వరు అడిగినా కూడా నీ డ్రీమ్ ఏంటిది మామ అంటే కేదార్నాథ్ అంటారు అందరూ. సో నాకు కూడా మస్తు డ్రీమ్ ఉండే కేదార్నాథ్. మస్తు రోజులు అనుకుంటున్నా కేదార్నాథ్ పోవాలని. ఫైనల్లీ కేదార్నాథ్ పోతున్నాం మామ. ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే. సో కేదార్నాథ్ పోవాలంటే అసలు ప్రీ రిక్వజిట్స్ ఏంటిది, ఏమేం కావాలి, ఏమేం కొనుక్కోవాలి, అవి ఏడ దొరుకుతాయి, ఎంతకు దొరుకుతాయి, నువ్వు ఎట్లా పోతున్నావు, ట్రాన్స్పోర్ట్ ఏంటిది, ఇవన్నీ మస్తు డౌట్లు ఉంటాయి కదా. అవన్నీ కాల్మీ పటేల్ సార్ మన లాంగ్వేజ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చలో స్టార్ట్ చేద్దాం. One more peck, please. Call me sir. ఫస్ట్ అయితే ఆన్లైన్లో ఒక మంచి షూస్ ఆర్డర్ చేసిన, ట్రెక్కింగ్ షూస్ బక్కా బుక్కి అని అమెజాన్లోకి ఆర్డర్ చేసిన. 1500 పడ్డది నాకు షూస్. అయితే సాక్స్లు తీసుకున్న 3 జతలు ఉంటాయి. ఇది డీమార్ట్లో కొన్న 150 రూపీస్. 3 జతలు కలిసి 150 రూపీస్ డీమార్ట్లో కొన్న సాక్స్. సో ఫైనల్గా మనం అయితే షూస్ కొనుక్కున్నాం. అవి సాక్స్ షూస్ మంచిగా ఉన్నాయి. ఇవి నడవడానికి మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటిదంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఉందా, ఇది ఇక్కడ కొంచెం గుచ్చుకోనట్టు అనిపిస్తుంది. కానీ ఓకే, ఇట్స్ ఓకే, బాగుంది నడవడానికి బాగుంది. గ్రిప్ చూసుకోవచ్చు, వెనకాల గ్రిప్ మంచిగా ఉన్నది. సో ఓకే, 1500 ఓకే, వర్త్. మీరు కూడా కొనుక్కోండి ఇవే షూస్. ఎక్స్టెన్షన్ బాక్స్ తెప్పించిన. ఎక్స్టెన్షన్ బాక్స్ ఎందుకంటే మనం అక్కడ టెంట్ తీసుకున్నాం అనుకో కేదార్నాథ్లో, అందులో పాటు ఒకటే సాకెట్ ఉంటుంది. సో ఒకటే సాకెట్ ఉంటుంది కాబట్టి మనం 2-3 పోయినప్పుడు అసలు ఛార్జింగ్ పెట్టుకోలేం. ఎందుకంటే ఒకటే సాకెట్ ఉంటుంది, వాడే ఛార్జింగ్ పెట్టుకుంటా అంటాడు, వాడే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుంటాడు, మనకేముండదు. సో అందుకే ఎక్స్టెన్షన్ బాక్స్ పట్టుకోవచ్చు నాకు కేదార్నాథ్కి. అట్లా ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ 330 రూపాయలకు కొన్నా కరీంనగర్లో. సో స్విచ్లు ఉన్నాయి కొనుక్కున్నాయి, ఎందుకంటే దేని దానికి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో స్విచ్ లేనిది కూడా ఉంటుంది, అది ఇంకా తక్కువకు దొరుకుతుంది. నేను స్విచ్లు ఉన్నదాన్నే ప్రిఫర్ చేస్తాను, మీరు కూడా కొనుక్కోండి. సో ఈజీ ఉంటుంది, మనం అందరం ఒకటేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈజీ ఉంటుంది. మనం పెన్ డ్రైవ్ బుక్ చేసినాం. 128 GB. ఇందులో ఒకటి వచ్చింది చూసిన ట్యాగ్. ఈ ట్యాగ్ ఎందుకంటే iOS ఈ స్కాన్ చేస్తే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. 4-in-1 అన్నట్టు. 4-in-1 అంటే మనం దేనికన్నా చేసుకోవచ్చు. మనం యూఎస్బికి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సి టైప్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ లైట్నింగ్ కేబుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్టు దీనికి. సో ఇది పట్టుకోవచ్చు మన కేదార్నాథ్కి. సో ఇట్లా స్కార్ఫ్ బుక్ చేసిన. ఇది ఒక 300 పడింది స్కార్ఫ్. ఆన్లైన్లో ఇట్లా స్కార్ఫ్ ఆర్డర్ చేసిన, మహాంకాల్ అని. చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉన్నది మహాంకాల్ అని. అది పట్టుకోవడానికి స్కార్ఫ్. ఇంపల్స్ అనే ఒక బ్యాగ్ ఆర్డర్ చేసిన అమెజాన్ లోపల, 75 లీటర్స్. ఇవన్నీ ప్యాక్ చేసుకోవడానికి మంచిగా ఉండే. పోతున్నాం కదా, నిన్న రాత్రి బాక్స్ క్రికెట్ ఆడినాం. బాక్స్ క్రికెట్ ఆడితే ఏమైంది, దెబ్బలు తాకినా చూపిస్తుంది. పోయే రోజు ముందు ఇంటికాడ ఉండరా అంటే మనం మనం వింటామా, వినాం. బయటికి పోయి క్రికెట్ ఆడడానికి పోయినాం, కాళ్ళకి అటు ఇటు దెబ్బలు తాకించుకొని ఇంటికి వచ్చినాం. ఎట్లనో ఏమో ఏదో బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఫైనల్ గా మనం ఒక చెద్దర్ వేసుకున్నాం, ఒక ఓమ్ అని ఒక కుర్తా వేసుకున్నాం, టీ షర్ట్లు, నైట్ ప్యాంట్లు, ఒక తువాలు వేసుకున్నాం, ఇన్నర్లు వేసుకున్నాం, షూలు, ఒక జతల చెప్పులు, ఎక్స్టెన్షన్ బాక్స్, ఉలెన్ క్యాప్, గ్లౌజులు, మెడిసిన్, ఒక వాటర్ బాటిల్, ఒక హెయిర్ సెట్, ఫోన్ కవర్, చార్జర్లు, ఒక కండువా, గ్యాప్ హుడీ, రెయిన్ కోట్, ఒక బ్యాగ్, ఇంకా బ్రష్, పేస్ట్, సబ్బు, వాచ్. ఇట్లా మనమైతే అన్ని రెడీ చేసుకున్నాం కేదార్నాథ్ పోవడానికి. ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం మన బ్యాగ్ లోపల. ఆరామ్సే వండుకున్నాం. పొద్దున్నే 3కి లేపిరు నన్ను. లేచి మంచిగా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి దేవుని దగ్గరికి పోయి బొట్టు పెట్టుకొని క్షేమంగా పోయి లాభంగా రావాలి దేవుడా అని మంచిగా దేవుని దగ్గర అయితే ముక్కేసుకున్నాం మనం ఫస్ట్. నెక్స్ట్ అమ్మ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాం మనం. పోయేస్తా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి అయితే మనం బయటకి అయితే బయలుదేరేసినాం. ఈ ఆటోకి పైసలు ఎంత దండగానే ఇంట్లో ఉన్న కూలను లేపి బండి మీద బస్ స్టాండ్ కన్నా అయితే డ్రాప్ చేయమని చెప్పినాం. అప్పటికే మన ఫ్రెండ్ కృష్ణ కుమార్ మన కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాడు. పోయి వాడిని కలిసి జయశ్రీ అని చెప్పేసి ఒక గంట సేపు అయిన తర్వాత మనకు బస్సు దొరికింది వరంగల్ కి. ఆ బస్ ఎక్కేసినాం. కరీంనగర్ నుంచి వెళ్ళి యూనివర్సిటీ క్రాస్ రోడ్ దగ్గరికి మనం 2 టికెట్లు అయితే తీసుకున్నాం. యూనివర్సిటీ క్రాస్ రోడ్ దగ్గర ఆగినాం. ప్రజెంట్ అయితే ఇక మా సామాన్ ఆపినాం. దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి పోయి మనం 2 ప్లేట్లు ఇడ్లీలు అయితే ఆర్డర్ చేసినాం. మేబీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావచ్చు సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసుడిగా. చేసిన టిఫిన్ ఉంది చూసినావా,
ఇది మనము కేదార్నాథ్ హరిద్వార్ పోతాం కదా, అక్కడ అస్సలకే తెలియదు ఇటువంటి టేస్ట్. మన సౌత్ ఉన్నంత టేస్ట్ నార్త్లో అస్సలకే ఉండదు. మళ్ళీ మనం బస్సు పట్టుకొని కాజీపేట జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. కాజీపేట వచ్చేసినాం. కాజీపేట రైల్వే స్టేషన్ ఎక్కే ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో 6కి స్టార్ట్ అవుతుంది. కాజీపేటలో 8 వరకు ఉంటుంది. నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ నేను కాజీపేటలో ఎక్కుతా కదా, 8కి వస్తుంది కదా ట్రైన్, నేను 7:30 వరకు కాజీపేట ఉండేటట్టు చూస్తా అని చెప్పిన. మా అమ్మ ఏం చెప్పింది చెప్పన్నా, 6 వరకు నువ్వు కాజీపేటలో ఉండాలి అట. 6కి 2 గంటలు ఎందుకు బ్రో, నాకు ఇదే అర్థం కాదు. ఇండియన్ మామ్స్ దగ్గర ఏమంటే చెప్పన్నా, నీకు 6కి ఎగ్జామ్ ఉందనుకో, 4కి మనం ఎగ్జామ్ సెంటర్కి పోవాలి. ఏందో ఇది అర్థం కాదు. సో మన జర్నీ గురించి మాట్లాడుకుంటే, మన జర్నీ అనేది కరీంనగర్లో స్టార్ట్ అయింది. కరీంనగర్ నుంచి వరంగల్ బస్ ఎక్కినాం. ఇక్కడ యూనివర్సిటీ జంక్షన్ కాడ దిగి అక్కడ నుంచి కాజీపేట బస్ పట్టుకొని కాజీపేట కాడికి వచ్చినాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కి డైరెక్ట్ ఢిల్లీ పోతాం. ఢిల్లీ పోయిన తర్వాత మనకి 15 గంటల టైం ఉంటుంది. ఢిల్లీ నుంచి హరిద్వార్ పోయే ట్రైన్ మనకి 15 గంటల తర్వాత ఉన్నది. సో ఢిల్లీలో దిగిన తర్వాత మన ఢిల్లీలో ఏమేమి షాపింగ్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ సరోజిని మార్కెట్ అని ఉంటుందట, అగ్గోలా దొరుకుతాయట, మొత్తం చీప్ ఉంటాయట. ఒకసారి అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పటివరకు అయితే 3 ట్రైన్లు బుక్ చేసినాం. ఒకటి హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అది ఒక 1850 థర్డ్ క్లాస్ ఏసీ. అండ్ నెక్స్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఇంకొక ట్రైన్, అది 850 ఏమో ఉన్నది. అండ్ నెక్స్ట్ హరిద్వార్ నుంచి రిటర్న్ మళ్ళీ ఢిల్లీకి, అది వందే భారత్ ఉన్నది. నెక్స్ట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసి మనం ఫ్లైట్లో వస్తున్నాం, అది 7300. ఫ్లైట్ అసలు ఎందుకు బుక్ చేయమన్నారు మా దోస్తులు అర్థమవుతలేదు. తొందర వస్తామా, మా తొందర జర్నీ అవుతుంది, స్ట్రెస్ ఉండదు, ప్లస్ నాకు సోమవారం నాకు వర్క్ ఉన్నది, ఈ రీజన్లో చెప్పి నన్ను బుక్ చేసారు. నన్ను మొత్తం 7000 పెట్టినా బ్రో ఫ్లైట్కి బెంచ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కేదార్నాథ్ పోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది ఏంటి చెప్పన్నా, యాత్రా పాస్. యాత్రా పాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు చార్ధామ్ అని ఉంటుంది, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇవి నువ్వు 4 విజిట్ చేయాలనుకున్నావు. లేదంటే ఓన్లీ బద్రీనాథ్, కేదార్నాథ్, లేదంటే ఓన్లీ కేదార్నాథ్ విజిట్ చేయాలనుకున్నావు. సో అక్కడ నువ్వు విజిట్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి. అంటే ఈ పలానా వ్యక్తి ఇక్కడికి వచ్చిండు, ఈ డేట్ నాడు వచ్చిండు అని వాళ్ళ దగ్గర రికార్డు ఉండడానికి ఈ పాస్ అనేది ముఖ్యం. సో ఈ పాస్ అనేది ఆన్లైన్లో వేసుకోవచ్చు, ఆఫ్లైన్లో వేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తాను. ఎందుకు చెప్పాను, ఆన్లైన్ అనేది అప్పట్లో 50 రూపాయలు ఉండే, ఇప్పుడు ఫ్రీ. ఆన్లైన్లో అని ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఒక లింక్ ఇస్తా. ఏమని ఉంటుందంటే లింక్, రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ .uk.gov.in అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో పోయి రిజిస్టర్ అయ్యి ఎవరెవరు పోతారు వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డును నార్మల్గా మన ఫోటో ఇచ్చేస్తే మనకి పాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్. ఇది మనకు గౌరీకొండలో ఒకసారి చెక్ చేస్తారట, నెక్స్ట్ పైకి అయినాక దర్శనానికి ఒకసారి చెక్ చేస్తారట. సో కంపల్సరీ యాత్రా పాస్ అనేది మెయిన్. సో సెకండ్ వచ్చేసి షూస్, ట్రెక్కింగ్ షూస్. నేను ట్రెక్కింగ్ షూస్ ఆన్లైన్లో బుక్ చేసిన 1500 రూపీస్ పడ్డది. బుకీ అట్ ఏదో కంపెనీ ట్రెక్కింగ్ షూ, మా దోస్తులు సజెస్ట్ చేసిన 1500 రూపీస్ అది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి బ్యాగ్ తీసుకోవాలి, ట్రెక్కింగ్ బ్యాగ్. సో నేను ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ట్రెక్కింగ్ బ్యాగ్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాకెట్, అంటే నేను వింటర్ జాకెట్ కావాలి. వింటర్ జాకెట్ మా నాన్నది ఉండే, మా నాన్న తీసుకొచ్చిన. నెక్స్ట్ చేతిలో గ్లౌజ్, నెత్తికి ఉలెన్ క్యాప్, అండ్ ఫేస్కి ఫేస్ మాస్క్. ఇవి నేను మా అన్నగాని ఉండే సామాను సెకండ్ హ్యాండ్లో మా అన్నని పట్టుకొచ్చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్స్ బ్రో, తలనొప్పి తక్కువ అయ్యేటి, జ్వరం తక్కువ అయ్యేటి, మోషన్ తక్కువ అయ్యేటి నార్మల్ ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే, ఆయిల్, నవరత్న ఆయిల్ అటువంటి. నెక్స్ట్ బ్యాండేజెస్, నార్మల్ మెడికల్ సామాను కొన్ని పెట్టుకోరు, ఎందుకంటే ఇంపార్టెంట్ అవి. సో అవి కాకుండా నేను ఒక స్కార్ఫ్ ఆర్డర్ చేసిన, ఓమ్ అని ఉంటుంది, మస్తు ఉండే. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 300 రూపాయలు, మంచిగా ఉండే. సో అండ్ అది కాకుండా ఇంకా పవర్ బ్యాంక్ ఒకటి తీసుకోర్రి, ఛార్జింగ్ అవసరం అవుతుంది. ఛార్జర్లు, పవర్ బ్యాంక్, ఇయర్ సెట్స్. నేనేం చేసిన అంటే ఇంకొకటి ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకున్నా. 300 రూపాయలు ఎక్స్టెన్షన్ బాక్స్ కొన్నా, ఎందుకంటే మేము ముగ్గురం పోతున్నాం కదా, మనకు అక్కడ క్యాంపు లోపల ఒకటే సాకెట్ ఉంటుంది. సో ఒక్క సాకెట్లో ఎంతమంది కొట్లాట అవుతుంది అప్పుడు. సో అందుకే ఒక మంచి ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకున్నా, 300 రూపీస్. అది ఉపయోగపడుతుంది, చూద్దాం ఎంత ఉపయోగపడదు. ఇంకోటి చెప్పడు ఏం మర్చిపోయినా అంటే వాటర్ బాటిల్ బ్రో. వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ అయ్యారు, మస్తు దూపు అవుతుందట. అండ్ వాటర్ బాటిల్ కాస్ట్ అనేది కేదార్నాథ్లో ఫుల్ ఉంటుందట. సో వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. ట్రైన్ లోపల అట్లా తినడానికి ఒక ప్యాలలు అవి సంథింగ్ ఇంటికాడ చేసుకొని పట్టుకొచ్చిన. అసలు అది వీలైతే వీలు కాదు, చూడాలి ట్రైన్ ఎక్కినాక. యాత్రా పాస్ ఆన్లైన్లో ఎందుకు చేసుకోమని చెప్పన్నా, ఆఫ్లైన్లో ఫుల్ రష్ ఉన్నది, ఫుల్ మంది ఉన్నారు, అది పెద్ద టాస్క్, దొరకది. సో ఆన్లైన్లోనే ముందే చేసుకొని పోతే బెటర్. అండ్ నువ్వు ఆన్లైన్లో చేసుకునేటప్పుడు కంపల్సరీ అక్కడ చూపిస్తుంది ఏ స్లాట్లు ఏ రోజు ఖాళీ ఉన్నాయనేసి. సో అది కంపల్సరీ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి. యాత్రా పాస్ ఎట్లా బుక్ చేసుకోవాలో నేను కంప్లీట్ ఇక్కడ డీటెయిల్స్ చెప్పట్లేదు, ఎందుకంటే అది చెప్పింది అనుకో పెద్దగా అయిపోతుంది ఈ వ్లాగ్. సో మీకు అది కావాలంటే కామెంట్ చేయరు, నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను దానికోసమే, యాత్రా పాస్ ఎట్లా బుక్ చేసుకోవాలని. టాస్క్ ఏమైంది చెప్పన్నా, నేను షూస్ బుక్ చేసిన కదా, బుక్ చేసినాక వచ్చినాక ఒకసారి ట్రయల్ వేసిన, మళ్ళీ సాయంత్రం ఇంకోసారి ట్రయల్ వేద్దాం ఎట్లుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ హుక్స్ ఊడిపోయినాయి బెంచ్.
ఇక అది వాపస్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెట్టిన, మళ్ళీ కొత్తవి వచ్చేసినాయి. ఈసారి మంచిగా ఉన్నాయి. ఈసారి నా ఏం 3 లగేజ్లు ఉన్నాయి బ్రో. ఇది పెద్ద లగేజ్, చిన్న బ్యాగు, ఇది ఒక కవరు. ఇగో ఈ సోలో, ఇగో వీందే సోలో సింహం సింగిల్ గా వస్తుంది. నేను అసలు ఒకటే బ్యాగ్ క్యారీ చేద్దాం అనుకున్నా బ్రో, కాకపోతే షూస్ బట్టలే అందులో పట్ట. అది ఘోరంగా బరువు అయిపోయింది అప్పటికే. అయినా అలా షూస్ పట్టడానికి ప్లేసే లేదు. సో షూస్ పెట్టడానికి సపరేట్ ఒక బ్యాగ్ పట్టుకొచ్చిన. అండ్ ఆ బ్యాగ్ కంపల్సరీ యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇడిచిన బట్టలు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో 2 బ్యాగులు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యారీ చేస్తున్నా. నేనేం ప్రిఫర్ చేస్తా అంటే ఒకటే బ్యాగ్ క్యారీ అయ్యారు, 2 మోసుకోవడం టాస్క్ అవుతుంది. ఇట్లా మన స్టేషన్ లో చూసి 2 తమ్ముళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నన్ను గుర్తుపట్టి మన దగ్గరికి వచ్చి మాట్లాడి ఒక ఫోటోలు అయితే దిగిర్రు. ఇంత లోపట్నే మన ట్రైన్ వచ్చేసింది. కుడికాలు పెట్టి ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు నువ్వు ఏమన్నా ట్రైన్ లో మనం 3వ దోస్తుని కలుసుకొని ఇక ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసినాం. మంచిగా ఉన్నది, ఏసీ చల్లగా వస్తుండే. మధ్యాహ్నం లంచ్ కి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. వెజ్ బిర్యానీ తెచ్చిండు, అది ఎట్లనో ఉన్నది. టేస్ట్ కూడా యావరేజే ఉండే. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? కోసేపు అట్లా గేట్ దగ్గరికి వచ్చి అట్లా కొన్ని రీల్స్ తీసుకొని కొంతసేపు అయితే టైం పాస్ చేసినాం మనం సాయంత్రం వరకు. మన దగ్గర బిస్కెట్లు ఉన్నాయని ధీమాతో ఛాయ్ చెప్పినాం. ఆడు ఛాయ్ అని చెప్పి నీళ్ళు ఇచ్చిండు, నీళ్ళ కలర్ వేసి ఇచ్చిండు. బంచు ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఒకసారి కరీంనగర్ లో తన్వి కుండ ఛాయ్ తాగి చూడు, తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. మధ్యలో నాగపూర్ రైల్వే స్టేషన్ కాడ వాటర్ నింపుకుందామని దిగినాం. ఇక్కడ స్ప్రింక్లర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, తడుపుతున్నాయి. బెంచ్ వాటర్ నింపుకోవడానికి పోతున్నాం మనం ఇప్పుడు నాగపూర్ రైల్వే స్టేషన్ లో. ఇంకేమన్నా కొనేటి తినేటి ఏమైనా ఉంటే అవి కూడా కొనుక్కుందాం. నైట్ ఇది డిన్నర్ బుక్ చేసేసినాం. డిన్నర్ రొట్టెలు వచ్చినాయి. ఎట్లుంది? బాగుందారా? ఓకే, బాగుంది. నేను కూడా తిని చెప్తా. ఓకే, నాట్ బ్యాడ్. పప్చార్ అంటారా దీన్ని? పప్చార్ అంటారా? నీళ్ళల్లో పసుపేసి ఇచ్చిండు పప్చార్ అట. చప్పగా బ్రో, ఎట్లా తింటారేమో చప్ప. ఇక అది సప్పుడేక పోయి వండుకున్నాం బ్రో. ఇది డే 1. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డే 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి.